గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ న్యూ బ్లాగ్కి వెల్కమ్. ఇవాళ నేను మా హోము ఎలా ఉంది, ఏంటి, ఏం జరుగుతుంది రెగ్యులర్గా అనేది నేను చూపెడతాను. కమాన్ ఫ్రెండ్స్, ఫాలో మీ. ఫ్రెండ్స్, ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ప్రమిళ గారు స్నానం చేసేసి చక్కగా కూర్చున్నారు, పూజ చేసుకున్నారు దేవుడికి. రోజు ఈవిడ దీపం వెలిగించేసి ఏదో ఒకటి ఇంత నైవేద్యం పెట్టేసి తర్వాతనే ఆవిడ టిఫిన్ చేస్తారు. చక్కగా స్నానం చేసి కూర్చున్నారు. అంజమ్మ తనకి ఏమైనా నచ్చినవో చదువుకుంటూ ఉంటారు, దేవుడివి అలా కూర్చుంటారు ఆవిడ. సో టిఫిన్స్ అయిపోయాయి కదమ్మా? అయ్యా టిఫిన్స్ అయిందా? అరుణమ్మ వంటలక్క ఇవాళ ఏం చేస్తారు కర్రీ? ఓకే, టమాటా పచ్చడి అంటే కూర, సాంబారు, పచ్చడి ఇవాళ చేశారు. అయితే ఇవిడ ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనవి 5 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లాట్స్లో వాళ్ళకి ఇలా హాట్ ప్యాక్స్లలో వాటిల్లో కర్రీస్ మళ్ళీ సాంబార్ అవన్నీ పెట్టేసి ఆ ఫ్లాట్స్లోకి పంపించేస్తారు. ఎవరైతే రారో ఐ మీన్ ఇక్కడ వస్తారో వాళ్ళు ఇక్కడ భోజనం చేసేస్తారు. సో అట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ ఐటమ్స్ అవన్నీ ఏమో వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటారు. రైస్, మజ్జిగ, పెరుగు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్లాట్స్లో అన్నం పెట్టుకొని పెరుగు తోడేసుకోవడం చేస్తారు. సో అలా అరేంజ్మెంట్ చేసాము. సో దట్ వాళ్ళకు కూడా ఏంటి అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ లోపల ఇదవుతుంది. ఒక్క చోట మనం అంతా ఫ్లాట్స్ కనుక ఒక్క చోట ఓవర్గా జనాలు ఉన్నా ఇబ్బంది అవుతుంది కనుక అలా మేము ప్లాన్ చేసాము. ప్రతి ఫ్లాట్లో ఒక కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ అండి, రోజు ఇక్కడ నేను కొద్దిసేపు ఇలా మా స్ట్రెస్ బస్టర్ అమ్మ రోజు ఇలా కూర్చునేసి కొద్దిగా ఏదన్నా ఆవిడతోటి పాటలు పాడించుకుంటుంటారు. ఆవిడ కూడా ఎవరైనా అడిగి పాటలు పాడాలంటే ఆవిడకే ఇంట్రెస్ట్, ఇబ్బంది కలిగించి పాడించాను. సో అమ్మ మీరు ఏ పాట పాడతారు? అబద్ధం, వేరే ఏదైనా పాట, అబద్ధం, కొంచెం హుషారు పాట. ఖుషి ఖుషిగా అమ్మకి చెప్తున్నాను, కొన్ని నేర్చుకోమని చెప్తున్నాను. కొద్దిగా మా లేటెస్ట్ కొద్దిగా మా అంటే నేనేం లేటెస్ట్ కాదు, అంటే లైక్ చిరంజీవి, వెంకటేశ్వరి ఇట్లాంటివి ఏమైనా పాటలు నేర్చుకోమంటే అమ్మకి అవన్నీ రావు అంటారు. సరే మీరు ఏది పాడితే పాడండి, లేండి పాడండి. బిగువటరా ఔరౌరా పిలచిన బిగువటరా ఔరౌరా చెరువలు తానే వలచివటిరా పిలచిన బిగువటరా బలిరా రాజా ఈ నయగారము ఈ వయ్యారము ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవయౌవన మానవని నువ్వే పిలచిన గాలుల తేనెలు గాటపు మమటలు నీలపు మాబుల అందనరవనుల సందడి మరి మరి అందగార ఇటు సుందర చేయద పిలచిన దిగువటరా ఔరౌరా పిలచిన దిగువటరా బలిరా రాజా. అమ్మ మీరు తిన్నారా? టిఫిన్స్ అంతా అయిందా ఫ్రెండ్స్? ఇక్కడ మామూలుగా అయితే అందరిది అయిందా? మామూలుగా అయితే వీళ్ళంతా పూజ చేసుకునేసి స్నానాలు చేసి లేదా అప్పటివరకు టిఫిన్ తినరు. సో జనరల్గా టిఫిన్ తినే వరకు 9:30 to 10 ఈ టైంలో తింటారు. నాకేమో ఇవాళ లేట్ అయిపోయింది, సో నేను ఇప్పుడు తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను పిల్లల హోమ్ గురించి అనేసి టమాటాలు, దొండకాయలు తెచ్చాను ఫ్రెండ్స్. ఇవిడేమంటుంది పళ్ళు తీసుకొచ్చావు మాకు ఇవ్వట్లేదు అంటుంది. కాదమ్మా అవి కూరగాయలు, టమాటాలు, దొండకాయలు పిల్లల హోమ్ గురించి తీసుకున్నాను, ఇవాళంతా లేట్ అయింది కదా అని చెప్తున్నాను.
చెప్తుంటే చూడండి ఎలా చూస్తుంది ఫ్రెండ్స్. ఈవిడ చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు సెకండ్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి మీకు చూపెడతాను. ఇలా సెల్ఫీతో వెళ్దాం. సో ఎంటర్ అయ్యాను. ఎంటర్ కాగానే ఇక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను పై ఫ్లాట్ చూపెట్టాను కదా, ఇక్కడ కింది ఫ్లాట్, ఇది సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్. ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్, ఇంతకుముందు సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ చూపెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూడా సుజాత గారు ఏం చేస్తారంటే డైలీ ఆవిడ కూడా ప్రతిరోజు పూజ చేసుకొని తినరు. ఎవ్రీడే ఇక్కడ దేవుళ్ళని ఇలా పెట్టేసుకునేసి చక్కగా పూజ ఇవన్నీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ మీరు ఇది చెప్పారు కదా, లక్ష్మీదేవిది ఏంటిది? నిజరూప లక్ష్మి, హృదయలక్ష్మి అని చాలా రేర్గా మనకి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ అంటారు. తిరుపతి లక్ష్మీదేవిది అది అచ్చులాగా. సో దాన్ని ఆవిడ పెట్టుకుని రోజు పూజ చేసుకుంటారు. సో ఇలా అంతా దేవుళ్ళం పెట్టుకునేసి రోజు నిత్య నైవేద్యం పెట్టుకుని అడి చేస్తున్నారు. ఇంతలో కాఫీ రెడీ. థ్యాంక్స్ అండి. ఒక అమ్మలాగా నాకు ప్రతిరోజు కాఫీ అనేది వేడివేడిగా తను ఇస్తారు. నేను వీళ్ళకి ఏం చేస్తున్నాను కన్నా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూపెట్టాను కదా ఈ సారు, వాళ్ళు ఉప్పు కారాలు అసలు చాలా లైట్గా వేసుకొని తింటారు. తను అన్నారు నేను వేరుగా చేసుకుంటాను ఫుడ్, నాకు అది అవకాశం ఇవ్వండి అంటే ఓకే సార్ చేసుకోండి అని కిచెన్ ఇక్కడ అరేంజ్ చేశాను. సో దట్ తను చేసుకుంటారు. రైస్ అవన్నీ తీసుకెళ్తారు, కొద్దిగా నచ్చినప్పుడు ఇక్కడ చేసుకుంటారు. అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి అక్కడ నుండి పిల్లల దగ్గర కూడా వెళ్ళాలి. ఒకసారి చూద్దాము అందరు ఏమేమి చేస్తున్నారు ఏంటి అని. ఇంకా కెమెరా షై ఫ్రెండ్స్. నేను కెమెరా పెద్దగా అలవాటు కావట్లేదు, చూస్తున్నాను. వీళ్ళు ఇక్కడ సీరియస్గా. హాయ్ రాజీ, ఎలా ఉన్నావు? ఇలా పెడదాం ఫ్రెండ్స్, అందరూ కనపడతారు. ఇక్కడ ఆవిడ ఇంకా రామకోటి రాస్తూనే ఉన్నారు, టీవీ చూస్తున్నారు. రాజీ వచ్చింది, 1:35 అయింది, రాజీ వచ్చింది. చెప్పు. ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో గాయత్రి గారు చూడండి ఫ్రెండ్స్. గాయత్రి అక్క ఎలా రాస్తుంది రామకోటి. చూస్తున్నారు ఫ్రెండ్స్ రైటింగ్ ఎంత నీట్గా ఉందో. నువ్వు కూడా రాసుకోవచ్చు కదా బేబీ. టీవీ ఎప్పుడు ఉండేదే? ఇప్పుడే బంద్ చేసినావా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంజు ఏమో వేడివేడిగా రొట్టెలు చేసుకుంటుంది. అంజు రొట్టెలు అంత చిన్నగా చేస్తున్నావు, కొద్దిగా కాల్చొచ్చు కదా. ఇందు లోపల గోబీ ఇది ఏమంటారు, ఆలు వేసారా? ఇప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఈవిడ మొన్న ఒక రోజు చేశారు, పన్నీర్ కర్రీ చేశారు. అంటే ఈవిడ అంతా కూడా ఆవిరి మీద ఉడకబెట్టే తింటారు, డాక్టర్స్ అలా చెప్పారట. సో చాలా డైట్ కాన్షియస్. మధ్యాహ్నం కూడా చపాతీలు అవి చేసుకొని తింటారు ఫ్రెండ్స్. సో మన హోమ్లో ఇలాంటి సౌకర్యం కూడా ఉంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎవరేం చేస్తున్నారా, వాళ్ళకి అన్నా పెట్టే టైం అయింది, వస్తారా రారా ఏంటి సంగతి అని ఆలోచిస్తున్నారా? ఎవరు పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. పోనీ అమ్మ, అది వాళ్ళకు కాలక్షేపము, వ్యాపకము. ప్రతి మనిషికి వ్యాపకం ఉండాలిగా. మీకు ఎలాగైతే వంట వ్యాపకం ఉందో వాళ్ళకి అలా రాసుకునే ఒక టైంపాస్. అంతే, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. ఈడు కెమెరా దగ్గర రాగానే సిగ్గుపడుతుంది. ఇలా కూర్చుంటారు ఫ్రెండ్స్, నలుగురు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేసి నలుగురు కూర్చొనేసి తినేస్తారు. మీరు వాళ్ళతో పాటు కూర్చొని తినేసేయండి, లేదు అలా తినేయండి. లేకపోతే మరి లేట్ అయింది అని అనుకుంటున్నారు, తినేసేయండి. హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ
చాలా రోజులు అయిపోయింది ఒక మూవీ వెళ్ళకుండా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి సినిమాకి వెళ్తే బాగుంటుందని ఫ్రెండ్స్ ఒకసారి అడిగి చూస్తాను. మేమందరం సినిమా వెళ్ళాలనుకుంటున్నాము. బేబీ నువ్వు వస్తావా రావా? సుజాత గారు మీరు వస్తారా రారా? ఆర్ యు రెడీ? అమ్మ మీరు వస్తారా రారా? నేను తీసుకెళ్తానమ్మా. వస్తారా రారా? అమ్మ మీరు రారా? ఎందుకు రారు కారణం చెప్పిరకండి. సినిమా ఇంట్రెస్ట్ లేదా? సరే మీరు వస్తారా? సరే అయితే వీళ్ళు రావడానికి రెడీ ఉన్నారు ఫ్రెండ్స్. ఈవిడ రావడానికి రెడీ లేదు. మళ్ళీ ఈవిడ మోటివేట్ చేయాలి. అప్పుడు కూడా అంతే, బర్త్డే పార్టీ ఉందంటే కూడా రాలేదు. మోటివేట్ చేస్తే వస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. రమా 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 ఎక్కడ రమా? కాదు మేమందరం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము. వస్తావా రావా? చాలా బాగుంది కూర, వంకాయ కూర సూపర్గా. వంట ఎట్లుందమ్మా? గాయత్రి గారు మీకు ఎలా నచ్చిందా? అంజు మీరు ఇవే వంకాయ ఎలా ఉంది? బాగుందా? ఎవరు చేశాక? నేనేం చేయలేదు, అరుణ చేసింది. నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు గరిట తిప్పుతా. అమ్మ ఇవిడ టానిక్ తాగినట్టు ఈ చిన్న బాటిల్ సరిపోతుంది అమ్మ నీకు? దగ్గు మందు తాగినట్టు మీరు రామలక్ష్మి గారిని ఉంటే అంత డబ్బాలో నెయ్యి తెచ్చుకుంటుంది, నూనె నెయ్యి తెచ్చుకొని ఇలా వేసుకుంటుంది. మీరు మీ నీళ్లు తాగినట్టు ఆమె నూనె తాగుతుంది. నీళ్ళలో ఉండకండి అమ్మ. ఎందులో భోజనం విషయంలో పొదుపు ఏం చేయకండి. కడుపు నిండా తినండి. కోటి విద్యలు కోటి గురించే కదా. మా వాడు నా హోమ్లో ఉన్నందుకు కడుపు నిండా తినాలి. వాడు నా పిల్లల్లా భావించి నేను అందుకే పెడుతున్నాను. మా సార్ నాకు కోపండి. ఓకే అందరు ఇవాళ భోజనం సెక్షన్ అయింది ఫ్రెండ్స్. సో ఇలా జరుగుతుంటుంది మా ఇంట్లో భోజనంది. టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ హాయ్ చెప్పండి మామయ్య, హాయ్ చెప్పండి. భోజనానికి అంతా రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తారు. అత్తయ్యారు అమ్మ వెళ్ళండి భోజనం చేయండి. టైం అయింది కదమ్మా. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేదా? రండి టైం అయింది. ఆడ లేట్ వచ్చింది. వీడియో తీస్తున్నాను. ఓకే ఈవిడ లక్ష్మి గారు ఇక్కడ చక్కగా బుక్స్ చదువుకుంటారు, ఇక్కడ ఉంటారు. చక్కగా మంచి వెళ్తారు గాలి ఇక్కడ ఫ్రెండ్స్. దేవుణ్ణి పెట్టుకుంటారు. ఆవిడ రూమ్లో దేవుణ్ణి పెట్టుకొని చక్కగా చదువుకుంటుంటారు. మళ్ళీ తర్వాత భోజనానికి ఇది రండమ్మా వెళ్దాం భోజనానికి. పడుకున్నారా అత్తయ్య? అన్నం లేట్ అత్తయ్య. సరే సరే కానీ పడుకున్నారు. ఇంకా సార్ వచ్చేసి అలా తీసుకెళ్తున్నారు ఫుడ్. హలో అండి, బాగున్నారా? ఓకే నమస్తే, బాగున్నారా? తీయచ్చా? హాయ్ చెప్పండి ఒకసారి. మా నాన్న ఫ్రెండ్స్ వచ్చారు కలవడానికి. ఈవిడ పాట విన్నారా సార్? చాలా చక్కగా పాడతారు. అమ్మ అంజమ్మ టైం ఎంతగా భోజనానికి రా. వాళ్ళ భోజనం నీకేంటి? నీకు నువ్వు చేసేది. సరే ఉందా భోజనం? వాళ్ళకి కూడా పెట్టేసే భోజనము ఉంది కదా. లేదంటే కొద్దిగా అన్నం పెట్టేసి ఓకే ముందు వాళ్ళకి పెట్టేసేయి సార్. సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళు కూడా తినేస్తారు. ఇక్కడ ఇక్కడ ఒక కష్టం నన్ను అక్కడే కూర్చోండి. ఇక్కడ కూర్చుంటే బెటర్. కూర్చోండి
ఫ్రెండ్స్ ఇవాళ వండినవి ఏంటి అంటే వైట్ రైస్ ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత ఇది ఏం పచ్చడమ్మా? టమాటా చట్నీ, టమాటా పచ్చడి, వంకాయ కూర, వంకాయ కూర, సాంబార్ ఇవాళ ఫుల్ హైలైట్ టేస్ట్, మజ్జిగ. ఇంకేం చేస్తారు? ఇంకేమి చేయలేదు. కరివేపాకు పొడి ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉంది అది? కరివేపాకు పొడి కూడా చేస్తారు. సో ఇవంతా ఇవాళ చేసిన ఫుడ్. అమ్మ మీరు తినేయండి, అంజమ్మకు వాళ్ళకు కూడా పెట్టండి. కావాలంటే ఇక్కడ ఈ రూమ్లో కూర్చోండి, మీ ఇష్టం. ఇక్కడ కూర్చోండి, తినండి, ఏం కాదు. సార్ సిగ్గుపడుతున్నారు, మగవాళ్ళు ఉన్నారు ఎందుకు తినాలి అని సిగ్గుపడుతున్నారు. ఏం కాదు, తినొచ్చు. నాన్న ఫ్రెండ్స్ తినండి, ఏం కాదు. సార్ మునక్కాడని చికెన్ అనుకొని తినేసేయండి సార్. హాయ్ గైస్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.